హాయ్ అందరికీ శనార్థి. నేను మీ నర్ర సతీష్ యాదవ్ను. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ పేరు పేరున నా కళాభివందనాలు. మంచి మంచి పాటలతో మంచి మంచి పద్యాలతో నేను మీ ముందుకు వస్తున్నా. నర్ర సతీష్ ఒగ్గు కథలు యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నాడు రేణుకా ఎల్లమ్మ కన్న తండ్రి దగ్గరికి వచ్చింది. ఓ నాయన్న, ఎంత ఎడ్డివానివి, సత్యాన పుట్టిన సత్యవంతురాలని చెమట లోపల పుట్టిన జగవీరమాతను 7 మునుల తీసుకొచ్చినవు నాయన. 7 మునుల నేను ఎట్ల లగ్గమాడాలే? ఆనాడు అటువంటి 3 మేనబావలకు గరడ స్తంభం పంజం పెట్టిన అదే పంచం ఈ యొక్క మునులకు పెట్టు అన్నది రేణుకా ఎల్లమ్మ. చూసిండు నా బిడ్డ వల్ల చెప్తున్నాని 7 మునుల వేడికి వచ్చిండు. అయ్యా ఓ మునులాల, ఇవల్ల నా బిడ్డ మాటలు విన్నరా? నా బిడ్డ ఆనాడు అటువంటి ఒక గరడ స్తంభం పంజం పెట్టింది. గరడ స్తంభం ఎవరైతే ఎక్కుతారో వాళ్ళను నచ్చ పెళ్లి చేసుకుంటది. మళ్ళీ ఇంకా 6 సొంత డబ్బుతోని ఖర్చుతోని నేను పెళ్లి చేస్తానన్నాడు. గప్పుడు చూస్తుర్రు 7 మునులు చూస్తుర్రు. అరే నాకు రాయల్లమ్మ, నాకు అంటే నేను చేసుకుంటా అంటున్నా. అరే ఎవరు నాకుతారా ఎల్లమ్మ? నాకు మొట్టమొదలు పెద్దోడు ఎక్కాలి, తర్వాత లెక్క. తీసుకొచ్చింది. అరే ఈ తమ్మ మొక్కలు ఎక్కనారా? నేను అందరికన్నా పెద్దోడిని, నేను మొదలు ఎక్కుతారా? రే మీరు చిన్నోళ్ళు ఎక్కడేందరూ గిది ఒక్కలు ఎక్కనారా? మనకు ఆగో ట్రై చేసి చూద్దాం. లేని పంజాలు మామా శనార్థి నమస్తే. ఇక మొదగాలు కాసుకోమని ఒక్కటి, నీ బిడ్డలు లగ్గం చేయి. లగ్గం చేసినాక ఎక్కుతా. మళ్ళా మంచి మంచి ఎక్కిన ఇది ఎక్కుడు పెద్ద. మావాడు కరెంట్ ఉండంగానే స్తంభం ఎక్కి ఆ వైరు నీ వైరు పట్టుకుంటే మొత్తం బోర్లు పుల్లు ఆరవస్తాయి తెలుసా? అవి చవే పోయాలి. వీరికి కరెంటే భయపడుతుంది. నాకు కరెంట్ పట్టదురా, నా దగ్గర కరెంటే రాదు. సరే పట్టుకో, గా పని చేసిన కాదు. కరెంట్ స్తంభం ఎక్కపోతే ఏం చేస్తానా అని ముని కూడా కళ్ళతో చూసేనా. అయ్యో రామా రాఘవ రామ, అయ్యో రామా రాఘవ రామ. రెండోవాడు చూస్తున్నాడు, స్తంభం ఎక్కుతున్నాడు. 3వ వదిన ఎక్కిండు, జర్రన దారి కింద పడ్డాడు. 3వ వాడు ఎక్కలేక జర్రన జారి కింద పడ్డాడు. 4వ వాడు ఎక్కలేక జర్రన జారి కింద పడ్డాడు. 5వ వాడు ఎక్కుతున్నాడు. 5 వదనాలు ఎక్కుతున్నాడు. 5 వదనాలు ఎక్కుతున్నాడు. అది కళ్ళల్లో చెవుట పుట్టింది. జర్ర జారుకుంటా 5వ కింద పడ్డాడు. 6వ చూస్తుండు, ఈయనన్న ఎక్కుతా అని 6వ ఎక్కిండు. 6వ కూడా జర్ర జారుకుంటా కింద పడ్డాడు. నా తనులారా ఒక్కోడే అందరికన్నా చిన్నోడు, జమ దగ్గర మాముని మిగిలిండు. అప్పుడు 6 అన్నగాళ్ళు అంటుర్రు, తమ్ముడా మనకు పెండ్ల ఎట్ట తట్టు లేదు వారి. మరి శంకరుడు మాట పట్టుకొని ఉగాది నాడు బూరె వంగుకుంటూ వచ్చినాము. మా 6 నక్కులకు నడుములు ఇరిగినాయి వారి. ఇక మాకు పిల్లలు ఇచ్చిన కానీ వారి మాకు పిల్లగాళ్ళు ఉట్టేటట్టు లేరు. నువ్వన్నొక్కొని మంచిగా ఉండురా, నీకన్నా పోరో ఉడతానన్న మన ఎవ దీపాలు ఎవరుతుంది. అద్దురా తమ్మి అద్దురా తమ్మాని 6 తమ్మును చూసుకుంటా బతలాడంగా మునిరాజు చూస్తుందనే కొడుకో. అన్నలారా ఒక్క మాట చెప్పుతున్నా, అందరికన్నా చిన్నోని నేనున్నా అన్నయ్య. మీరు 6 ఓడిపోయారు, మీ 6 కన్నా చిన్నోని. ఇప్పుడు మనం మర్రిపోతే నేను కూడా ఓడిపోయినట్టే. అందుకని అన్న ఒక్క మాట చెప్పుతున్న, రాయి పైస రాగోరుద్దాట. ఏ టైం ఎట్లుంటుందో చెడు గడియబట్టనంటే క్షణం పట్టదాట. నేను ఒక్కోని గిట్ట గెలిచినట్టుంటే మీ 6 కూడా గెలిచినట్టే.
ఎందుకంటే నా అన్న తానిచ్చు తాను దరికి రమ్మంటే ఏది రాదు, శోధించినట్టుకుంటే తన దరికి ఎప్పటికైనా చేరవచ్చు. పట్టుదలతోటి ప్రయత్నించితే కాదన్నది లేదు. అన్న ఇటు ముగ్గురు ఉండి మీరు కొంచెం ఊగబట్టు ఊగలేపురి నడువంతరాలు నేను తంబం ఎక్కుతా, మీరు ఊగా లేవట్టినట్టుంటే ఎక్కురా తమ్మని నాకు ఊగ చూపిస్తే టమ్మవు నేను ఎక్కుతున్నా అనగా నీ బుద్ధి ఎంతోనో పెసరబద్ద నువ్వు కింద పడదాకా నీ వాళ్ళు దాకున్నట్టున్నాయి. సరే తమ్ముడా అని ఇటు ముగ్గురు అన్నగారు లేవాడి ఎక్కురా తమ్ముడా నువ్వు చూపిస్తున్నారు. ఆగో తంబం కాడి కత్తలేడు ముని రాజు గంగల కచ్చిండు, తడిబడి తాను వేసిండు. పార్వతి పరమేశ్వరుడు దగ్గరికి వచ్చిండు, వాళ్ళ ఇద్దరి పాదాలు పట్టుకున్నాడు. పాదాలు పట్టుకొని మునిరాజు చూడు తంబం బేటికి వస్తా ఉన్నాడు. అదవి నీకు దండావన్నాడు, భూజవి నీకు దండావన్నాడు, సుక్కారాల దండావన్నాడు, ఎప్పేలాల దండావన్నాడు, సూర్య చంద్ర రాజులకు దండం పెట్టిండు మునిరాజు. అయ్యో దేవరాజు దండం పెట్ట మునిరాజు 6 ఊరల్ల గల్ల కాలు మొక్కిండు. అప్పుడు చూడు తడి బట్టల మీద తంబం కాడికి వచ్చి తంబమురో ఎక్కుతా ఉన్నాడు, దండివాడు ఉన్నాడు రా. అది ఎక్కమని రాదు తంబమూడాను రా ఎక్కుతా ఉన్నాడు రా. 1వ వదినామురా 2వ వదినాలురా 2 రా. తల్లి వచ్చింది రాకలి కాదు, పోగలి కాదు. దేవుడు వచ్చే వరకల్లా మూతి ఎటు పెడుతుందో ముడ్డి ఎటు పెడుతుందో చెప్తాను. బాగా గిట్ల మూతి పెట్టు, గిట్ల చూడు నా జారుదారు బండు నా చెప్పన్న వాగు 10,000 అంటారా 20,000 అంటే ఏందిరా 30,000 అంటే 30,000 చెప్పుకెక్కినప్పుడు కథలకి ఎక్కద్దురా. నా సిలికలాది గట్టు ఎప్పిసా, నా బాయిల కప్పలాలో ఎప్పిసా 10,000 శనార్థి, నా చిన్న కప్పలాలో ఎప్పిసా 10,000 శనార్థి, నా ఊళ్ళ కుక్కలాలో కుక్కల నా తాత తెచ్చకుండా నా అమ్మ ముద్రగండి ఏ దేవుడమ్మా ఇంటున్న పెద్దేవరా ఇదే దేవుడు 10,000 శనార్థి 10,000 సంతోషమేనా? అబ్బా సకల సంతోషం అవుతుంది. దీనికి కొంచెం కట్టని చెప్పావా? నా సంబరం మాకేనా చెప్పమంటాను. మీరేనా మావానికి ఆపదున్నాడ ముంగడికి దారుణం చేయించు. వీని పెన్నం అత్తలేదురా 3 నెలలు అయింది. పిల్లలకి అరకిలో బేడు ఉంటుంది. అంతే లగ్గమైనాక 2 రోజులు ఉన్నది, 3వ నాడు ఆయన వీకింది ఇక రానంటుంది. మరి ప్రాబ్లం ఏంది పోరంది? ఏంటిది చెప్పకముందు ఆయన పిల్లలు తెగపోయిందని నాకే తెలిసిందిరా. తెలిసిందామా? అయితే మరి ఎట్లా పోతుంది? అరకిలో బేడు దాని పిల్లలకి. ఆయన పెళ్లి కాక ముందు ఆయన పిల్లం దారుణం చేయించుకున్నది. ఆయన దారుణం ఇప్పుడు దాని దారుణం వీడు చేయించుకోవాలి. దారుణం చేయించుకోవాలంటే కొత్త దారుణం 750, పాత దారుణం 350. మందుబత్త దారం అయ్యేది ఇప్పుడు ఇంత పొడుగు లేదు, గింతే శూలం లైట్ వేడి శూలం కూడా తిరుగులేదు. గోడ మీద మనమే బిచ్చం పెట్టుకుని మనమే రాత్రి 12 గంటలకు ఈ పెళ్ళానికి ఉన్న కాలు వేడి వీడు నిలకేసుకొని ఆ జోల పట్టుకొని ఆ శూలం పట్టుకొని ఆ 3 బంతి పూలు ఆ శూలాన్ని గుట్టుకొని రాత్రి 12 గంటలకు పార్వతి రాయేసిన జోగాన్ని తిరిగితే 3 రోజులు తిరిగితే 4వ నాడు వీని దగ్గరికి వస్తుంది. అది ఎందుకు చెప్తారు?
వీళ్ళంతా ఎందుకు వచ్చి నీ దేవుడి చూస్తారా వచ్చిర్రు మంచిగా చెప్పినా చెప్పిన దేవుని మంచిగా చెప్పిన సూపర్ శనార్థి నాచారవంతులు ఉంటే ఇంటికాడ కూడా కూర్చుంటా బోనం వండినాకనే తానం చెప్తా ఏంది ఎవరన్నా చచ్చిపోతే అల్ల మీద వాడు ఏడ్చినాకనే ఇంట్లో దేవుని ఇట్లా చూస్తాం ముందుగా బాబా తానం చేసినాక బోనం పడతారు మరి నువ్వేంటి బోనం పట్టినాక తానం చేస్తారంటారు తానం చేసి బోనం వండినాక ఆ. నా చీర ఖరాబ్ కదా అయితది. ఇక బోనాన్ని దించండి అంటే ఈ సింగులతో దించుతా ఇప్పుడు బోనం వండినాక తానం చేస్తే చీర ఖరాబ్ కాదు అట్లా అట్లా మంచిగా చెప్పినావా శనార్థి అందరికి కులానికి శనార్థి మీరంతా అడుక్కుందాం అన్న ఆయనకు శనార్థి మీ బావ ఎంకన్నా బావ శనార్థి ఒక్క పాటలు దే బావ ఇక దగ్గరికి వచ్చింది మాకు రైట్ సాహెబ్ శనార్థి పెడుతున్నావు శనార్థులు ఆగో ఆనాడు చూడు రేణుకా ఎల్లమ్మ మేడ మీద ఉన్నది జమదగ్ని ముని రాజును కళ్ళ చూసింది నేను పెట్టిన పంజము లోపల నా భర్త గెలిచిండు ఇప్పుడే పూలదండ వేసి కళ్యాణం ఆడతానా అని పూలదండ పట్టుకోని జమదగ్ని ముని రాజు బేటికి అత్తున్నది రేణుకా ఎల్లమ్మ సర్వమంగళము రామ సీత రామ రామ సకలిగా రేణుక ఎల్లు దైవారామ అయ్యో పూలదండ పట్టుకొని రామ రామ బాలబైలు దేరినాది దైవారామ పూలదండ పట్టుకొని రామ రామ బాలబైలు ఎల్లినాది దైవారామ ఎవరొస్తారు జమాదగ్నిగా ముని రాజుకు రామ రామ పూలదండ అయ్యవట్టే దైవారామ జమాదగ్నిగా ముని రాజుకు రామ రామ పూలదండ వేసినాది దైవారామ అయ్యో ఆరుగురు బావలాను దైవారామ కళ్ళతోని చూసినది దైవారామ చూడుండ్రి ఎవలాలా రేణుక ఎల్లమ్మ ఏమి వేసింది జమదగ్ని మునిరాజు మెడల పూలదండ వేసింది ఆరుగురు బావల చూసింది వినాశకాలానికి చూడుండ్రి శనిరాజు నెత్తి మీదకి వచ్చినప్పుడు దరిద్రము దాపైనప్పుడు ఆవేశం ఎక్కువ ఉంటది ఆలోచన తక్కువ ఉంటది రేణుక ఎల్లమ్మ 5 నిమిషాలు ఓపిక పడితే అయిపోవు ఆరుగురు బావలు నేను పెట్టిన పంజముల గెలవలేదు కాబట్టి నా లగ్గంగా వాళ్ళు ఉండద్దు నా నెత్తి మీద పిరికడు అక్షంతలు వాళ్ళే వద్దన్నది ఆ రేణుక ఎల్లమ్మ నేను పెట్టిన పంచము లోపల నా ఆరుగురు బావలు గెలవలేదు పెళ్లిగా అంగ వాళ్ళు ఇక్కడ ఉండద్దు నా నెత్తి మీద పిరికడు అక్షంతలేయద్దు ఆనాడు ఆరుగురు బావల కళ్ళతో అని చూసి ఏమిటయ్య బావలాలా బావలాలో నా ఏమిటయ్య బావలాలా బావలాలా మీరు వెళ్ళిపోండ్రి బావలాలో ఇక మెడల మీద కట్టలేసే ఎల్లమ్మరా అయ్యో గలవెల్లగొట్టవట్టే ఓ దేవుడాంగా గుండెల కద్దు అయ్యో గలవెల్లగొట్టవట్టే ఓ దేవుడాంగా నా ఏమిటయ్య బావలాలా 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 నేను పెట్టిన పంజముల మీరు గెలవలేదు కాబట్టి ఇక్కడ మీరు ఉండద్దా అని ఎల్లగొడుతుంది ఇక వెళ్ళిపోండ్రి బావలాలా ఇక వెళ్ళిపోమ్మంటది రా ఎల్లమ్మరా గుండెలు అవసరం లేదు ఈ కొంచెం పసుపు కలుపుకోవాలి పసుపు శవల గురించి ఒక 5 నిమిషాలు
మేము ఓడిపోతే ఓడిపోవచ్చు కానీ మా తమ్ముడు కాదా మాకు తోడ ఉండలేదా కూడా పెరగలేదా మా వెనక పుట్టిండు మా తమ్ముడు చెమ తగ్గిన మునిరాజు మా ఎంగిలి సగపాయం ఈకి బతికినోడు మా తమ్ముని పెళ్లి జరగంగా మేము చూస్తాము మేము ఎండ అడగం బంగారం అడగబోము పెళ్ళెన్న చూసిపోతాం పెళ్ళి అయిపోయినాక మేము ఇద్దరు మొగలను ఆశీర్వదించి మీ నెత్తి మీద పిల్లకడ అక్షంతలు వేసి మీ పెళ్లి అటువంటి ఒక చూసి ఇక్కడంతా అన్నం తినిపోతామని అంటే ఒక్క మాట కూడా అంటలేదు వెళ్ళిపోండి అని అంటే తోడ వచ్చిన తమ్ముడు అన్నల ముఖం చూడలేడు భార్య వెనుక ఎల్లమ్మ వెనుక చదువుకుంటాండే అమ్మా ఎవరు తమ్ముడు అరా నా తమ్ముడు ఎవరు తమ్ముడారా నా తమ్ముడు నువ్వన్న చెప్పరు నా తమ్ముడు నువ్వన్న చెప్పరు నా తమ్ముడు తమ్ముడే చెమ దగ్గర మునిరాజా నువ్వన్న రేణుక ఎల్లమ్మతో అని చెప్పు మా పెళ్లి చూడాలని చెప్పి మా అన్నగాళ్ళు ఉండాలని చెప్పు అని అంటే బెల్లం కొట్టిన రాయోలే ఒక్క మాట అంటలేడు ఓరి తమ్ముడా నువ్వన్న మాట్లాడతలేవన్నారు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి కడుపులో దుఃఖం ఉన్నది నీరాలు కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి ఓ రేణుక ఎల్లమ్మ నువ్వు ఒక్కదాన్ని కడుపులోనా ఓరేనుకో ఒక్కదాన్ని కడుపులోనా ఓరేనుక పెరుగులో పుట్టినాము ఓరేనుకో మా తమ్ముణ్ణి మాకు వాపుతావా మా తమ్ముణ్ణి వాపుతావా నీ పెళ్ళన్న కూడా నెత్తలేవు అని చెప్పి 7 మునుగులు కలకల కంటతో ఆడబెడుతున్నారు మేమెట్లా ఎడుచుకుంటా పోతున్నాము మాకు మా తమ్ముని వాపినవు మాకు మా తమ్ముని వాపినవు మేము మా తమ్ముని వాసిపోతున్నాము మేమెట్లా కలకల కంటతో ఆడబెట్టుకుంటా ఎడుచుకుంటా పోతున్నాము రేపు నీకు పెళ్లి అయినాక ఆగో నీకు మా తమ్ముడు వాసిపోవాలి నువ్వు వాసిపోవాలనా అని సత్తిచ్చి శాబానా పెట్టేనా వల తేరుకుంటూ పోతున్నారు వాళ్ళ సంగతి ఆ చోట ఉండని గాని ఆనాడు రేణుక ఎల్లమ్మ ముని శాపన తప్పది ముండ శాపన తప్పది కోయవారి శాపన తప్పది కొండగొర్రె శాపన తప్పది ఆ మునులు శాపన పెట్టుకుంటే వెళ్ళిపోయేటల్లకు లోకాల శంకరుడు కన్న తండ్రి దేవాల దేవతలు వెచ్చంగా ఆ రేణుక ఎల్లమ్మకున్న జమదగ్నిముని రాజుకు పోలు పోసి కళ్యాణం చేస్తున్నారు ఓ తల్లులారా ఇప్పుడు రేణుకా ఎల్లమ్మకు జమదగ్నిముని రాజుకు కళ్యాణం అవుతుంది పొట్నాలు దంచుడు ఉంటుంది బుద్ధున్నోళ్ళు అందరు రావచ్చు కులం ఒక గౌండ్లోళ్ళు అనే కాదు ఎల్లమ్మ తల్లి అన్ని కులాలకు దేవత కాబట్టి మీకు బుద్ధున్నోళ్ళు అందరు ఇక్కడికి వచ్చి పొట్నాలు దంచుర్రి పోలు మొత్తం తలవాలు వేసినాక మంచిగా అందరు బుక్కడంత పోదురు ఈ టైంకు ఇండ్లలో ఉండదు బువ్వ పోదురు అనుమానం పడకూరి ఈడ పొట్నాలు ఎవరు దంచుతారో తలవాలు ఎవరు ఎత్తారో మహాపుణ్యము అనుమానం పడకూరి ఇక్కడ కూర్చున్నారు ఉల్లాసం కొద్ది రారి ఎల్లవ తల్లికి అక్షంతలు వేయాలి బొట్టు పెట్టాలి అందరు రావాలి రారి అందరు రారి గౌడ సంఘం పెద్ద మనుషు కూడా వీడికి రావాలి ఉన్నాడా మరి మాకు అవకాశం ఇచ్చిన గౌడ సంఘం వారికి మన గౌడ సంఘం పెద్ద మనిషి స్టాలిను ఆయన కూడా స్టేజ్ వద్దకు రావాలి కొంచెం అయినాక ఇగో ఇట్రారా అన్న పెద్ద మనుషులు మీరు ఒక లింక్ దగ్గర అన్న కవాల్లో పోద్దాం పట్టు కంకణాలు కట్టు కుమారన్న ఫస్ట్ బొట్టు పెట్టి దాని బొట్టు పెట్టుకో పాలకు పెట్టక పసుపు రారి స్నానం చేసిన వాళ్ళే రారి అదే మరేమో కాళ్ళకు పసుపు పెట్టినాక మీరు పెట్టుకో
ఇక బొట్టు పెట్టుకో అన్న గెల్ల పెట్టు పసుపు పెట్టు నువ్వు కొన్నెలు రెడీయంగా అవి రెడీ మంచిగా ఇట్లా చేతిలోకి రాసుకో 2 చేతుల ఫస్ట్ చేతులు మంచిగా సరస్వతి దీవెన భాగ్యాలు కళాకారుల దీవెన కనకాల